ఈ మధ్య రాజకీయాలలో పుష్ప 2 సినిమా డైలాగ్ అనేది విపరీతంగా ఫేమస్ అవుతున్నాయి. సో రప్ప రప్ప అనే డైలాగ్ పుష్ప 2లో అల్లు అర్జున్ క్లైమాక్స్ సీన్ లో కొట్టేటువంటి డైలాగ్ అది. సో ఆ డైలాగ్ కాస్త జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో వాడిండో అప్పటి నుంచి వైసీపీ వాళ్ళంతా టీడీపీ వాళ్ళని రప్ప రప్ప అనుకుంటా వాళ్ళొక రకంగా, తర్వాత అంశం పైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం అనేది జరిగింది. సినిమాలు హీరోలు చెప్పే డైలాగ్లకి సినిమా హాల్లోనే క్లాప్స్ పడతాయి, అది నిజ జీవితంలో పనిచేయవని చెప్పేసి కూడా దానిపైన క్లారిటీ ఇచ్చారు. సో అక్కడ వైసీపీ రప్పారప్ప ఏదైతే డైలాగ్ ఎత్తుకుందో ఇక్కడ తెలంగాణలో కూడా రప్పారప్ప అనే సంస్కృతి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు కేటీఆర్ గారు ఖమ్మం సభలో చాలా మంది స్లోగన్స్ ఇవ్వడం అనేది జరిగింది. 2028లో రప్పారప్ప అంటూ కేటీఆర్ గారు అంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తాం అనుకుంటా నెక్స్ట్ అధికారం మాదే, ఖమ్మంలో ఇప్పటికీ 3 మంత్రులు ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. సో కేసీఆర్ ఉన్నప్పుడే ఖమ్మం బస్ స్టాప్ కావచ్చు, రకరకాల అభివృద్ధి పనులు కావచ్చు, తర్వాత నీళ్ళు అందించడం కావచ్చు, ఇట్లాంటివి చేశారంటూ ఈరోజు అభిమానులు ఒక లెక్క. ఇంకా కేటీఆర్ గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక మెట్టు ఎక్కి 2-3 కొన్ని బూతులు కూడా దాంట్లో మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, తర్వాత అక్కడ 3 మంత్రులు మళ్ళీ ఎవరైతే సీఎం చాయిసెస్ ఉన్నాయో వాళ్ళ ఫోన్లు వింటున్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రుల ఫోన్ కాల్స్ కూడా వింటున్నాడు. అసలు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారే. అలాగే కొన్ని పదాలు కూడా మధ్యలో యూజ్ చేయడం అనేది జరిగింది, అది మళ్ళీ మనం మాట్లాడితే బాగుండదు. సో కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కూడా రప్పరప్ప అనే డైలాగ్ ఆ సంస్కృతి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పోటాపోటీకి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో ఏ విధంగా ఇష్యూ నడుస్తుందో చూస్తున్నాం. ఇక్కడ మైనంపల్లి వర్సెస్ బీఆర్ఎస్ మల్లారెడ్డి అల్లుడు కావచ్చు, అక్కడ తర్వాత మెదక్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా మైనంపల్లి రోహిత్ రావు కావచ్చు, అక్కడ బీఆర్ఎస్. అలాగే బాల్కొండ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గంలో రీసెంట్ గా కాంగ్రెస్ నేత పైన దాడి జరగడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నేతలు వెళ్ళి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనేది. సో ఇన్ని రోజులు మనం ఆంధ్రప్రదేశ్ లో ఈ సంస్కృతి చూసేటోళ్ళం, పాలిటిక్స్ లో విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు. సో సడన్ గా ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపించిందా? తెలంగాణలో ఏ విధంగా రాజకీయాలు ఉంటాయి? కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇలాంటి రాజకీయాలు అనేది ఉంటాయి. బట్ తెలంగాణలో కూడా ఇప్పుడు రప్పారప్ప అనే డైలాగ్ అనేది ఫేమస్ అవుతుంది. మరి ఇది కాస్త ఖమ్మం వరకే ఉంటుందా, లేకపోతే మిగతా నియోజకవర్గాలకి పాగడం అనేది జరుగుతుందా? అండ్ కేటీఆర్ శపథం చేసినట్టు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమే అని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ కేవలం పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 400 హామీలు డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ని తిట్టడం కావచ్చు, తర్వాత కాళేశ్వరం కేసు వేస్తాం, తర్వాత డ్రగ్స్ విషయంలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాం, తర్వాత క్లైమాక్స్ లో విలన్ అరెస్ట్ అవుతున్నట్టు ఈసారి క్లైమాక్స్ లోనే కేటీఆర్ కావచ్చు, తర్వాత కేసీఆర్ ని అరెస్ట్ చేస్తామంటూ ఇండైరెక్ట్ గా కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి క్లైమాక్స్ అంటే 2027-28 టైంలో తెలంగాణలో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయాలు అనేది మరింత వేడెక్కుతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇప్పటికే దాదాపుగా 20 నెలలు కాంగ్రెస్ పరిపాలన అయిపోయింది. దాదాపు ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాల పాలన కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలన పూర్తి చేసుకుంటది. బట్ ఇప్పటి వరకు 6 గ్యారెంటీల్లో కేవలం 4 అమలు చేస్తున్నారు. 2500 మహాలక్ష్మి పథకంలో భాగమే కావచ్చు, తర్వాత 15,000 ఇస్తున్నారు, సరే 12,000 రూపాయలు ఇస్తున్నారు, 500 ప్రతి పంటకి అన్నారు, కేవలం సన్నోట్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కటి చేసిన 400 హామీలు, తులం బంగారం కావచ్చు, స్కూటీలు కావచ్చు, తర్వాత ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పినటువంటి విషయాలు కావచ్చు, యూత్ డిక్లరేషన్ లో 4,000 రూపాయలు అంటే యువకులకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇట్లాంటివి రకరకాల హామీలు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఈ హామీల మీద కొట్లాడకుండా కేవలం కేసీఆర్ ని విమర్శించడం, జైల్లో వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్, తర్వాత కేటీఆర్ అభిమానులు రప్పారప్ప అనుకుంటా మేము 28లో వస్తాం అప్పుడు చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు. సో మరి ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.